రూట్స్ ను తన కంట్రోల్లోకి తేవడానికి అమెరికా వ్యూహాలు రచిస్తోందా? ట్రంప్ అడుగులు చైనా పాలిట మృత్యు శాపంగా మారనున్నాయా అంటే అవుననే అంటున్నారు నిపుణులు. ఇప్పటికే హర్ముజ్ పై కనీసిన అగ్రరాజ్యం ఇప్పుడు ఆసియా వాణిజ్యానికి గుండెకాయ వంటి మలక్కా జలసంధిపై ఫోకస్ పెట్టడం చర్చనీయాంశంగా మారింది. మలక్కా జలసంధి ప్రపంచ వాణిజ్యానికి ఇది ఒక జీవనాడి. గ్లోబల్ ట్రేడింగ్ లో 40% దీని మీదుగా సాగుతోంది. చైనా, జపాన్ వంటి దిగ్గజ దేశాల ఆర్థిక వ్యవస్థలు దీనిపైనే ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు అమెరికా తన పావులు కదుపుతోంది. ఈ ఆలోచనలతో ఇండోనేషియాతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అమెరికా, ఇండోనేషియా దేశాల రక్షణ మంత్రులు రహస్యంగా భేటీ కావడం వెనుక ఆంతర్యం ఇదేనని తెలిసింది. ట్రంప్ వ్యూహాలు బీజింగ్ లో వణుకు పుట్టిస్తోంది. హర్ముజ్, మలక్కా జలసంధులపై పట్టు సాధిస్తే ఆసియా వాణిజ్యంపై వాషింగ్టన్ ఆధిపత్యం సాధించినట్లే అవుతుంది. హర్ముజ్ కంటే మలక్కా జలసంధి చైనాకు ప్రధానం. అందుకే అక్కడ అమెరికా ఉనికిని బీజింగ్ చూస్తూ ఊరుకునే అవకాశం లేదు. చైనా ఇటీవల పసిఫిక్, హిందూ మహాసముద్రాల్లో మలక్కా జలసంధికి సమీపంలో భారీ ఎత్తున సముద్ర మ్యాపింగ్, పర్యవేక్షణ కసరత్తులు చేపట్టింది. అయితే అమెరికా లక్ష్యం నెరవేరటం అంత ఈజీ కాదు. మలక్కా జలసంధిలో సముద్ర సరిహద్దులు, చిన్న దీవుల నియంత్రణ విషయంలో ఇండోనేషియా, సింగపూర్ల మధ్య వివాదాలు ఉన్నాయి. అమెరికాకు మిత్రదేశమైన సింగపూర్ ఈ జలసంధి వల్ల కలిగే వ్యాపార ప్రయోజనాల్లో సింహభాగాన్ని పొందుతుంది. ఇరాన్ హర్ముజ్ లో నౌకల రాకపోకలపై సుంకాలు విధించడం చూసి ఇండోనేషియా, మలేసియా మలక్కాలో పన్నులు విధిస్తాయేమోనని సింగపూర్ భయపడుతోంది. ఇక మలక్కా భారత్కు మరింత ముఖ్యం. సుమారు 55% దీని మీదుగానే జరుగుతుంది. అండమాన్ నికోబార్ దీవుల దక్షిణ కొసకు చాలా దగ్గరగా ఉండటం చైనాకు ఆందోళన కలిగించే విషయం. భారత సహకారం లేకుండా అమెరికా ఇక్కడ పూర్తి స్థాయిలో పాగా వేయడం అసాధ్యం. ఇప్పటికే భారత నౌకాదళం ఈ ప్రాంతంలో గస్తీని పెంచింది. ట్రంప్ భవిష్యత్తులో ఏమైనా చర్యలు తీసుకోవాలని భావిస్తే ఆయన ప్రయత్నాలకు భారత కేంద్ర బిందువు కావచ్చు. ఏపీలో లోక్సభ స్థానాలు